కుర్చీని మార్చబెట్టి ఫ్రెండ్స్, మీరు ముందుగా డెమో వీడియో అనేది చూసారు కదా. సో డెమో వీడియో అనేది చాలా బాగా వచ్చింది. సో మీ ఫొటోస్ కూడా పెట్టుకొని 3D వీడియో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. సో మీకు ఏమైనా నచ్చిన రీల్స్ ఉంటే మన కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అనేది ఉంటుంది. సో మీరు ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్కి రీల్స్ అనేది సెండ్ చేయండి. సో నేను ఖచ్చితంగా అయితే నేను ఎడిటింగ్ చేయడానికి అయితే ఎఫెక్ట్ పెడతా. సో మీరు కూడా ఆ విధంగా ఎడిట్ చేసుకోవాలంటే ఈ వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. సో నేను మీకు కింద 3 ప్రెజెంట్స్ ఇచ్చా, ఒక ఫాంట్ లింక్ ఇచ్చా. అవి మీరు అలర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలర్ట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్స్ మీరు ఇంపోర్ట్ చేసుకున్నవి 3 ఎఫెక్ట్స్ పైన టాప్ 3 ప్రెజెంట్స్ టాప్లో కానొస్తాయి. సో ఫస్ట్ మనం లిరికల్ ప్రెజెంట్ అనేది ఓపెన్ చేసుకొని దానికి ఫాంట్ అనేది మీరు యాడ్ చేసుకోండి. సో ఆల్రెడీ యాడ్ చేసి ఉంటే ఓకే, లేదంటే మీరైతే యాడ్ చేసుకోండి ఫాంట్. సో ఫాంట్ అలా యాడ్ చేసుకోవాలి, సింపుల్గా చెప్తా. ఫస్ట్ దీన్ని క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత పైన యారోని క్లిక్ చేసుకోండి. ఇక్కడ యారో ఉంటుంది, యారోని క్లిక్ చేసుకున్న తర్వాత వ్యూ ఆల్ ఫాంట్స్లోకి వెళ్ళి ఇక్కడ పైన 3 లైన్స్ని క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్లోకి వెళ్తే మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫాంట్ అనేది ఇందులో అయితే మీకు కానొస్తుంది. సో మీరు ఆ ఫాంట్ అనేది ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇందులో కిందైతే ఫాంట్ అయితే మీకు ఆటోమేటిక్గా అయితే కానొస్తుంది. సో ఫాంట్ అనేది మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ అని క్లిక్ చేసి మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి కాపీ 37 లేయర్స్ అని ఉంటుంది కదా, దాన్ని కాపీ చేసుకొని బ్యాక్ వెళ్ళండి. మళ్ళీ ఇప్పుడు సాంగ్ ప్రెజెంట్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి పేస్ట్ 37 లేయర్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసేయండి. చేస్తే మీకు ఆటోమేటిక్గా లిరిక్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి, ఈ విధంగా వస్తాయి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో మీరు ఫొటోస్ రీప్లేస్ చేయండి, అంతే చాలు. ఫస్ట్ దీన్ని క్లిక్ చేసుకుని ఫస్ట్ కూడా ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి ఇక్కడ ఒక మీడియా ఆప్షన్ ఉంటుంది చూడండి, మీడియా ఆప్షన్, ఆ మీడియా ఆప్షన్ క్లిక్ చేసుకోండి. సో ఇప్పుడు మీ దాంట్లో ఏ ఫొటోస్ ఉంటే ఆ ఫొటోస్ అనేవి మీకు ఇక్కడ కానొస్తాయి. సో మీరు సపోజ్ నేను ఒక ఫోటో అనేది యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒకవేళ ఫిల్లులో ఉంటే మీరు ఇక్కడ స్ట్రెచ్లో ఈ విధంగా ఉంటే ఇక్కడ ఫిట్ అని ఉంది కదా, ఫిట్ అని చేసుకోండి. ఆటోమేటిక్గా మీకు చాలా చూడడానికి చాలా లుక్ఫుల్గా వస్తుంది. సో ఇప్పుడు మీరు చూడండి, మీకు ఈ విధంగా ఫోటో అనేది రీప్లేస్ చేసుకోండి. సో సింపుల్గా అయితే ఉంటుంది. సో మీరు ఈ విధంగా ప్రతి ఒక్క ఫోటో అనేది రీప్లేస్ చేసుకోండి, సింపుల్గా సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్కి వెళ్ళండి. ఇక్కడ ఎఫెక్ట్ ప్రెజెంట్ అనేది ఇంకోటి ఉంటుంది కదా, ఆ ఎఫెక్ట్ ప్రెజెంట్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ని క్లిక్ చేసి కాపీ 9 లేయర్స్ అని ఉంటుంది, దాన్ని కాపీ చేసుకోండి. మళ్ళీ బ్యాక్కి వెళ్ళండి. సో మళ్ళీ మీరు ఫొటోస్ రీప్లేస్ చేశారు కదా, లిరిక్స్ యాడ్ చేశారు కదా, ఆ ప్రెజెంట్ ఓపెన్ చేసుకోండి, సాంగ్ ప్రెజెంట్. ప్లస్ మీద క్లిక్ చేసి పేస్ట్ 9 లేయర్స్ అని ఉంటుంది, 9 లేయర్స్ క్లిక్ చేసేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇక్కడ ఈ విధంగా ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కింద నేను ఒకటి బెలూన్స్ టైప్లో ఒక వీడియో అనేది ఇచ్చా. సో మీరు ఆ వీడియోని అయితే ఇక్కడ అయితే యాడ్ చేసుకోండి. సో నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియోని క్లిక్ చేసేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని క్లిక్ చేసి బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళేసి లైటింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ చేసేయండి. చేసేస్తే మీకు ఆటోమేటిక్గా చూడడానికి ఈ విధంగా అయితే వస్తుంది. సో మీరు ఈ విధంగా ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ చేసేసేయండి. ఇప్పుడు మనకి ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయింది కదా, ఇక్కడ ఈ ఆప్షన్ని క్లిక్ చేసి 3D కెమెరా ఆన్ చేసుకోండి. 3D కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత చూసుకుంటే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయింది కదా, పైన సేవ్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి వీడియో క్వాలిటీ ఎక్కువ పెట్టుకొని సేవ్ చేసుకోండి, సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ గైస్. నెక్స్ట్ ఏం వీడియో ఎడిటింగ్ చేయాలో మన ఇన్స్టాగ్రామ్ పేజ్కి అయితే షేర్ చేయండి. సో తప్పనిసరిగా అయితే నేనైతే ఎడిటింగ్ అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ గైస్.